రెండు పార్లమెంట్ స్థానాల ఫలితాలు 4 ఏళ్ల పాలనకు ప్రోగ్రెస్ రిపోర్ట్ అవుతాయా? దేశంలో 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కమలనాథులు గోరఖ్పూర్ ఓటమితో ఎందుకు కలవరపడుతున్నారు? రాబోయే ఎన్నికలపై వీటి ప్రభావం ఎంత? ముందున్న సవాళ్లను మోడీ షా అధిగమించగలరా? ఇన్నాళ్లు తమకెదురే లేదనుకున్న కమలనాథులు ఇక ఒక్కో మెట్టు దిగాల్సిందేనా? దేశవ్యాప్తంగా కమల దళానికి కమల గళానికి ఎదురులేదని అంతా భావిస్తున్న తరుణంలో వెలువడ్డ బైపోల్స్ ఫలితాలు ఒక్కసారిగా ఆ ఆలోచనల్ని పటాపంచలు చేసేశాయి. దేశంలో 29 రాష్ట్రాలకు గాను 20 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. గత ఏడాది 5 రాష్ట్రాల ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో అధికారం దక్కించుకుంది. ఆ తర్వాత గుజరాత్లోనూ 25 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను దాటుకుని పీఠమెక్కింది. ఇక గత నెల జరిగిన 3 రాష్ట్రాల ఎన్నికల్లోనూ బీజేపీకే విజయం దక్కింది. ఇలా ఈ విజయాల జైత్రయాత్ర అంతా బాగానే ఉంది. కానీ దీని వెనుక ఎవ్వరూ పెద్దగా దృష్టి పెట్టని పరిణామాలు చాలానే జరుగుతూ వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్న కమలనాథులు ఉప ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలవుతూనే ఉన్నారు. ఇటీవల మధ్యప్రదేశ్లో కోలారస్, మంగావలి శాసనసభ ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ ఓటమి పాలైంది. అయితే ఆ రెండు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలు. అయినా సరే ఒక్క స్థానాన్ని కూడా మధ్యప్రదేశ్ ఎంపీ శివరాజ్ సింగ్ చౌహాన్ దక్కించుకోలేకపోయారు. ఇక గతేడాది ఆర్కే నగర్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు గల్లంతవటం అటుంచితే నోటా కన్నా తక్కువ ఓట్లు రావటం మరో అవమానమనే చెప్పుకోవాలి. గత 2 ఏళ్లలో రాజస్థాన్లో 2, యూపీలో 2, బీహార్లో 1 లోక్సభ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓటమి పాలైంది. 30 ఏళ్ల తర్వాత కేంద్రంలో పూర్తిస్థాయి మెజారిటీ దక్కించుకుని సంకీర్ణాల అవసరం లేకుండా పీఠమెక్కిన బీజేపీ ఇప్పుడు బలం తగ్గి బిక్కచూపులు చూస్తోంది. 2014 ఎన్నికల్లో బీజేపీ 282 స్థానాల్లో గెలిచింది. మ్యాజిక్ ఫిగర్ 272 కాబట్టి సునాయాసంగా పీఠమెక్కింది. కానీ గడిచిన 4 ఏళ్లలో ఇలా ఒక్కో ఉప ఎన్నికల్లోనూ ఓటమి పాలవుతూ 8 స్థానాలు కోల్పోయింది. ఇప్పుడు లోక్సభలో బీజేపీ బలం 274 స్థానాలు. అయితే ఇందులో కీర్తి ఆజాద్, శత్రుఘ్న సిన్హాలు ఇద్దరు రెబల్స్ గా మారడంతో ఈ ఇద్దరిని లెక్కల్లోకి తీసుకోలేని పరిస్థితి. అంటే ఇప్పుడు లోక్సభలో బీజేపీ బలం 272 మాత్రమే. ఇందులో ఒకరు స్పీకర్ కాబట్టి వాస్తవంగా ఉన్న సభ్యుల సంఖ్య 271 మాత్రమే. అయితే లోక్సభలో ఉన్న ఇద్దరు నామినేటెడ్ సభ్యులను, స్పీకర్ను కలుపుకొని బీజేపీ తన బలం 274 అని చెప్పుకుంటోంది. కానీ వాస్తవంగా చూస్తే మ్యాజిక్ ఫిగర్ కన్నా బీజేపీకి తక్కువ బలం ఉన్నట్లే లెక్క. వాస్తవంగా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి లోక్సభలో ఉన్న బలం 331. కానీ ఇందులో బీజేపీ తర్వాత 18 మంది ఎంపీలతో శివసేన, 16 మంది ఎంపీలతో టీడీపీ మద్దతిస్తున్నాయి. ఇక మిగిలిన అన్ని పార్టీలు కలిసి 25 మంది సభ్యులతో మద్దతిస్తున్నాయి. ఇక ఏపీ ప్రత్యేక హోదా విషయంలో గత 2 నెలలుగా రాజుకుంటున్న రగడ ఇప్పుడు పీక్ స్టేజ్కు చేరింది. ఇప్పటికే కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేసి బయటకొచ్చేశారు. ప్రస్తుతానికి టీడీపీ ఇంకా ఎన్డీఏలోనే కొనసాగుతోంది. ఇక మరోవైపు వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని పావులు కదుపుతోంది. ఇన్నాళ్లు ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టినా తమకేం కాదన్నట్లుగా ఉన్న కమలనాథుల్లో ఇప్పుడు కలవరం మొదలైంది. ఎందుకంటే వాళ్ల బలం మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా వచ్చేసింది కాబట్టి. దీనికి తోడు ఎవరు అవిశ్వాసం పెట్టినా తాము మద్దతిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రకటించేశారు. కొంతమంది కావాలని మమ్మల్ని లేనిపోని చేస్తూ మేమేదో అవిశ్వాస తీర్మానం పెడతాం ఇవి అంటున్నారు. మీరు ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టినా మేము కూడా అక్కడ రెడీగా ఉంటాం. అవసరమైతే అవిశ్వాస తీర్మానం ఉండి నెంబర్ రెడీగా ఉంటే మా 16 మంది 17 మంది మొత్తం మా మెంబర్లను తెలుగుదేశం పార్టీ పూర్తిగా సహకరిస్తుంది తప్ప తెలుగుదేశం పార్టీ ఎవరైనా సరే అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పోరాడితే వాళ్ళతో సహకరిస్తాం. మీరు లాలోచిపడి సహకరించినా దాన్ని కూడా మేము ఎండగడుతూనే మిమ్మల్ని తీసుకెళ్తాం. కానీ మీరు లాలోచి పడి రాష్ట్ర ప్రయోజనం తాకట్టు పెట్టే పరిస్థితి వస్తే మాత్రం చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఆ విషయం తెలుసుకోవాల్సిన అవసరం. ఇంతలా అవిశ్వాస పవనాలు వీస్తున్న టైంలో యూపీ, బీహార్లో ఓటమి బీజేపీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేదే. ఇప్పటికే ఓటమితో కమల దళపతులు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నట్లు తీవ్ర మేధోమథనాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రాంతీయ పార్టీలంటే లెక్క లేకుండా అడుగులేసిన బీజేపీ అధినేతలు ఇప్పుడు వారిని బుజ్జగించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. అంటే ఏపీ హోదా విషయంలో సానుకూలంగా స్పందించకపోతే ముందు ముందు బీజేపీకి ముసళ్ల పండగ తప్పదు.
వాస్తవానికి ఒక్కసారిగా బీజేపీ పరిస్థితి ఇంతలా తారుమారైపోవటం నిజంగా కమలనాథుల ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశమే. ఎందుకంటే అతి విశ్వాసంతో విర్రవీగుతున్న కమలనాథులు కాస్తంత జోరు తగ్గించి ఆలోచించాల్సిన పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. ఎందుకంటే ఈ ఉప ఎన్నికల ఫలితాలు రాబోయే ఎన్నికల మీద కూడా పడితే అప్పుడు కమలనాథులు కంటున్న కలలన్నీ కలలైపోవాల్సిందే. ఎందుకంటే త్వరలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ముందుగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ ఇప్పటికే ఒకసారి బీజేపీ అధికారంలోకి వచ్చి అవినీతి ఆరోపణలతో దాన్ని చేజార్చుకుంది. ఇక ఇప్పుడు అధికార కాంగ్రెస్ కూడా పంజాబ్ మాదిరిగా కన్నడ పీఠాన్ని కూడా దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ ఈ బైపోల్స్ ఫలితాలు కన్నడ ఎన్నికల మీద ప్రభావం చూపిస్తే కమలనాథులకు దక్షిణాదిన అడుగుపెట్టే అవకాశం దూరమైపోతుంది. కర్ణాటకలో కమలనాథులు ఓడితే ఆ ప్రభావం ఆ తర్వాత జరిగే 4 రాష్ట్రాల ఎన్నికలపై ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఏడాదిలో వరుసగా మిజోరాం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మిజోరాం మినహా 3 రాష్ట్రాల్లోనూ బీజేపీయే దశాబ్దాలుగా అధికారంలో ఉంది. అక్కడ ఇప్పుడు పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు తాజా ఉప ఎన్నికల రిజల్ట్స్ ప్రభావం కూడా పడితే బీజేపీకి ఇబ్బందులు తప్పవు. ఈ 3 రాష్ట్రాల్లో ఫలితాలు తారుమారైతే 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీతో పీఠమెక్కడం కష్టమే.